అన్నది ప్రజలకు నచ్చట్లేదు. నిన్నైతే నాగమణికంట నిన్న ఒక మంచి రాడ్ దింపాడన్న ఫీలింగ్ వచ్చింది. నిన్న నిఖిల్ కానీ సోనియా కానీ నాగమణికంట కానీ నాగార్జున గట్టి ఒక స్క్రిప్ట్ కూడా మంచి స్క్రిప్ట్ ఇచ్చారని చాలా అనిపించింది. నాకైతే నబీల్ని పొగిడే విషయం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న జరిగిన చాలా మంది. సో ఎనీవే నేనైతే ఒకటి చెప్పాలన్నా యష్మి వెళ్ళిపోవడం మన సోనియా వెళ్ళిపోవడం అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నైనిక పరిస్థితి ఏంది? ఫస్ట్ వీక్లో ఉన్న హుషారు లేదు. అరే నిజంగా నైనికకి అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. తను ఒక మంచి డాన్సర్. సో అవునాడు కన్నా తనకు ప్లస్ ఏంటంటే తను డాన్స్ చేస్తే తను మంచి ఇంప్రెషన్ అవుతుంది ప్రజలలో. మార్నింగ్ కూడా పాటలు పెడతారు, పొద్దున లేవైనా డాన్స్ చేయాలన్నమాట పాటలు పెట్టప్పుడు. అసలు ఏ రోజు కూడా ఇప్పుడు 4th వీక్ నడుస్తుంది, ఏ రోజు కూడా ముందుకు వచ్చి డాన్స్ చేస్తాను. అది యాజ్ అ డాన్సర్ అయినా నువ్వు ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ వీక్ వచ్చింది చీప్ అయింది, ఓకే. తర్వాత నువ్వు గేమ్ ఆడవా ఇక అంటే ఒకటే బ్యాచ్ దగ్గర ఉంటావా? సో నిజంగా నిన్న అందరు కూడా నైనికకి యష్మి జీరో పెట్టింది, నాగమణికంట జీరో పెట్టారు. వాళ్ళు పెట్టిన పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ పెట్టారని ఫీలింగ్ వచ్చింది. నిజంగా తనైతే గేమ్ ఆడతారు. దయచేసి నైనిక మేడం మీరు మంచి డాన్సర్, మంచి స్కిల్స్ ఉన్నాయి, మీరు చాలా ఎనర్జెటిక్ ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, యంగ్ ఉంటారు. మీరు గేమ్ ఆడడం స్టార్ట్ చేయండి. మీరు గేమ్ ఆడుకుంటే మాత్రం మీకు ఓట్లు పడవు. సో నిజం మీరు ఎప్పుడు ఆ బడీలతోనే నలుగుతూ ఉండడం వల్ల మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నా అనిపిస్తుంది. ఆదిత్య గారు ఆదిత్య ఓమన్నా అరే ఐ లవ్ యూ నమస్కార్ అదే తను ఏంటంటే. కానీ నాకు అనిపించింది అన్న నిన్న గురించి మాట్లాడతా. నిన్న ఏమన్నానంటే అందరూ హీరో పెట్టాలి. తను ఏం చేస్తా అంటే మన నిఖిల్కి హీరో పెడతాడు. అంతకుముందు ఆదిత్య ఏమంటారు అంటే నిఖిల్ పొగుడతానమాట. నిఖిల్ పొగినప్పుడు నాకు అనిపించింది కొన్ని విషయాల్లో నిఖిల్గా తిడతామంట, నువ్వు బయాస్ ఉన్నావు. ఆ నిఖిల్ అంతకుముందు సీన్లోనే నబిల్ తీసేస్తారన్నమాట, గేమ్లోనే తీసేస్తారు. అరే నిఖిల్ ఏం చేస్తారు, మంచి గేమ్ ఆడటం తీసాను ఆదిత్య ఓం అంటాడు. ఇప్పుడు ఆదిత్య ఓమే నిఖిల్ పొగుడుతున్నాడు. అది నిజంగా నువ్వేమో కొద్దిగా సింక్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ కొద్దిగా భయపడుతున్నాను. అవునని కథని కొద్దిగా బిగ్ బాస్ ఆడడానికి భయపడుతున్నాడు. కొద్దిగా తను ఓపెన్ అప్ అయితే బాగున్న ఫీలింగ్ వస్తే నబి మన ఎవరు ఆదిత్య ఓం కన్నా, నైనిక కన్నా, కిరాక్ సీత కన్నా వీళ్ళు ఇంకా చాలా మంచిగా ఆడుతున్నారు. ఎవరంటే మన నబీల్ అన్న నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సోనియా బయటకు వెళ్ళిపోతుంది, టాటా చెప్తాం మరి. టాటా కాదు, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బయటికి రండి మేడం, దయచేసి సీట్లైనా మంచిగా ఉండండి. ఈ రకంగా మాట్లాడడం అయితే మాకు నచ్చలేదు. మేమైతే నేను చూసిన బేబీ సినిమా చూసిన, బేబీ సినిమాలో వైష్ణవ్ చూసిన, రతికను చూసిన, లిల్లీని చూసిన, మన RS హీరోని చూసిన. కానీ వాళ్ళందరికన్నా డేంజర్ ఉంది మన సోనియా. కాబట్టి తను వెళ్ళిపోవడం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కొంచెం రసవంతమైన బిగ్ బాస్ ఉంటుందని ఫీలింగ్ ఉంటుంది. నిజంగా ఇందులో ఓపీ కట్టిన మనకి ఉండాలి. తను కూడా బాగుంది, అందంగా ఉంది, బిగ్ బాస్ ఉండాలని కోరుకున్నాం. కానీ తను ఏ రోజు అయితే నిజంగా ఆ రకంగా మాట్లాడాలో తన బిహేవియర్ మాకు నచ్చలేదు. కాబట్టి సో తను ఎప్పుడైతే నామినేషన్ రావాలని కోరుకున్నామో నామినేషన్లోకి వచ్చింది, లేపేసాం అంతే.